కోలాల పిల్ల మర్యాదగా ఆ శిలువ పైన పాండవులు ఏమున్నదో దింపి మాకు చూపించము. జై ప్రాణపదిని ఏడవాసి ఉన్నదానేనికం కుంభనం సూర్యుడెవడో కుంభనంతో వచ్చినాదు బదిరిగా ప్రాణమును చుండగా వచ్చినాదు పత్నిగా సత్యాన బోనము తీసుక వెలుచుండే దారి కడ్డం రాకుమా తప్పదాగి వచ్చి మీరు దారి కడ్డం రాకుమా. జై నాయనలారా తప్పదాగి వచ్చి మీరు ఇలా అడ్డుకోవడం మంచిది కాదు. నా భర్త వద్దకు పోవాలి. ఇదేంది ఇది నీదేం ఆకలి అవో ఆకలి. జై మాకు ఆకలి కలిగి మేము ఇక్కడికి వసిమే మాకు ఆకలి కలిగి మేము ఇక్కడికి వసిమే మాకు ఆకలి కలిగి మేము ఇక్కడికి వసిమే పెట్టు సత్విమమ్ము మోసగిచ్చి ఎటు మీద మీదను పెట్టు ఇంకా ముట్టి మేము ఎంగిలైనా చేసేదాము పెట్టకుంటే ముట్టి మేము ఎంగిలైనా పెట్టకుంటే ముట్టి మేము ఎంగిలైనా కోలాల పిల్ల మాకు పాండవులో ఉన్నది ఏమో చూపించము. ఆకలి ఆకలిగా ఉన్నది మాకు అన్నం పెట్టు. ఆకలి కలిగి ఉన్నది మాకు ఆకలి తెచ్చేదాన్ని. ప్రాణేశ్వర ఇప్పుడు నేను ఏం చేయను. ఈ ఊరుకులు అన్నము పెట్టకుండా విడవకున్నారు. సరే నాయనలారా అన్నము పెట్టేదాన్ని కూర్చోండి. బోనం దించండి. ఇంట్లో ఒక్కలా దించాలి. ఇంట్లో ఒక్కలా పెట్టాలి. ఎవరు అందరం ఉన్నాం. అరే చేతులు గుందుకు రాపురా. సరే నాయనలారా మీకు అన్నము పెట్టేదాన్ని కూర్చుండు. ఈ మూర్ఖులు అన్నము పెట్టకుండా వీళ్ళు విడవకున్నారు. నన్ను దిగంబరంగా అన్నము పెట్టమనుచుండేది. ఇప్పుడే నా శరీరం అంతా పుట్టగా రాసి వీరికి అన్నం పెట్టేదాన్ని. రేణుకాదేవికి అమ్మ నీవు వస్త్రములన్నీ విడిచి అన్నము పెడితేనే తినవారం, లేనిచో తినవారం కాదు. సరే అదే విధంగా సరే నాయనలారా అదే విధంగా పెట్టేదాన్ని. శంకర్ మళ్ళా రేపటి తినారా బాగా సదరు దొరికినప్పుడే దాల్చిన ఓ దేవా కారా కరుణించా నాదు సంకార సత్యమైన దేవుడవయ్యా సత్యమైన దేవుడవయ్యా సాంబ శివ సాంబ శివ లింగ పూజలిగడు
సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా సాంబ శివ సాంబ శివ సత్యమైన ఓ జంగమయ్యా నన్ను బ్రోవగరావేమయ్యా నిన్నే నమ్మితి ఓ జంగమయ్యా నన్ను బ్రోవగరావే నిన్నే నమ్మితి ఓ జంగమయ్యా సాంబ శివ సత్యమైన సాంబ శివ సాంబ శివ లింగాల ఓ జంగమయ్యా లింగాల ఓ జంగమయ్యా లింగ పూజలు చేసేదనయ్యా లింగాల ఓ జంగమయ్యా లింగ పూజలు చేసేదనయ్యా లింగాల ఓ జంగమయ్యా ఈ జగజ్జని రేణుకా మాత సారీ కాల మీద తెలియక తప్పు చేసి తెలియక తప్పు చేస్తున్నా గౌతముడా. మా తప్పులు మన్నించుమ తల్లి ఒరే నాయనలారా మీకు కడుపు నిండా అన్నం పెట్టారు అమ్మా మేము పూర్వం మేము వచ్చినప్పుడు ఏమేది? మేము పూర్వం ఎత్తేవారం కాదు మా తప్పులు మన్నించుకుంటాయి. పని అయిపోయింది, మేము వెళ్ళిపోతాం. అంతే మేము ఎందుకు ఎత్తుతాం? ఎత్తారా ఎత్తాం మేము ఎత్తుతాం, దొంగలం ఎందుకు అవుతాం? సరే సరే దుర్మార్గులారా ఓరి పెద్ద గౌతులా నీకు ఎంత గర్వమా నీవు అడవిలో వేలురాయి పుట్టగలవు పసిపిల్లల తల్లులు పోయే తవ్వలో 2 రాళ్లను పెట్టి నీ రాళ్ల మీద కేతి దుమ్ము దులిపిపోయావు ఓరి నడిపి గౌతుడా 3 పోతాల కాడ బడురాయి వాయి పుట్టగలవు వచ్చే పోయే కుక్కలు నీ మీద మూత్రం చేయగలవు చిన్ని గౌతుడా కమ్మరి కొలుమిలో కమ్మరి దాఖలు ఓరి చిన్ని గౌతుడా నీవు కమ్మరి కొలుమిలో దాఖలు దాఖలవై పుట్టగలవు నిన్ను ఎప్పుడు పుట్టుచూ నుందురు అమ్మా మా తప్పులు మానకైతే చేపలు పెట్టింది ఇక మా తప్పులు అయితే మన్నించావా మా తప్పులు మన్నించు. ఇక మేము పోతాం ఎవరి మనం పోదాం పరి మనం వచ్చిన పని అయితే అయిపోయింది. బోనం తయారు చేసి నా భర్త వద్దకు వెళ్ళేదని జై రేణుకా మాతాకి మరల ఒక్క బోనాము తయారు అరే మరల ఒక్క బోనాము తయారు చేసేదాను యాపకు పెట్టు మరల ఒక్క యాపకు పెట్టు ఎంగిలైన బోనాము బద్ద బద్దకిప్పుడును ఎంగిలైన తీసుకొని వేక మారు బోనం చేసేదాను జై ఆహా ఇప్పుడు ఈ బోనం తయారు చేసుకొని నా భర్త నా భర్త వద్దకు వెళ్ళేదని ఎత్తుకో ప్రాణేశ్వర నన్ను బాసిపోతీవా ప్రాణేశ్వర నన్ను బాసిపోతీవా ఎవరున్నారు నాదా కపట బ్రాహ్మణుడొచ్చి ఓ రాజాలకు మనలా
లోపట బ్రాహ్మణుడొచ్చే ఓ రాజాలక మనలా ఈడు జోడు బాబేనయ్యా అడవికి పంపించేనయ్యా అయ్యో నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా అనుమానములు కలిగేనయ్యా నాకు మదిలో నా బుగులాయేనయ్యా అయ్యా పూసిన పువ్వులు ఎండిపోయినవయ్యా పూసిన పువ్వులు ఎండిపోయినవయ్యా తేలు నొక్కాయేనయ్యా నాకు మదిలో నా భయమాయేనయ్యా ధరణి మైసాము రాధాముని సాక్షిగా ధరణి మైసాము రాధాముని సాక్షిగా ఎవరున్నారు జై రాశి కులములో పెద్దవాడను నేను రాశి కులములో పెద్దవాడను నేను రాశి వాడను రో పెద్దన్నయందును రా రాశి వాడను రా ధరణి మైసా మౌరా దాము నిదాలు చేదా మౌరా దాము నిదాలు చేదా వాడను రో నందురు రో ధనురా దురురా
జై శ్రీ జగజ్జనక మాతాకి జై. సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు రామ జై రేణుకా మాతాకి జై. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు, వారిని పలకరించారు. జై రేణుకా మాతాకి జై. ఎవరయ్యా మీరాలు ఎవరయ్యా మీరాలు ఏమి ఉన్నారు ఎవరయ్యా మీరాలు ఎందుతో ఉన్నారు ఈ సందేహమును లేక సరగు నాదలు పండి జై. ఎవరయ్యా మీరాలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరని అడుగు చుట్టివా? జై శ్రీ జగజ్జనక మాతాకి జై. నా పేరు పెద్దన్న ముతారా శివాడా. నా పేరు పెద్దన్న ముతరాసి వాడాను నా పేరు పెద్దన్న ముతారా శివాడాను. నా పేరు పెద్దన్న ముతరాసి వాడాను ఊసిల్లు బట్టి జీవించు వారము జై. ముతరాజు పెద్దన్న ఎందరు? మేము ఊసిళ్ళు పట్టుకొని జీవిస్తామమ్మా. జై రేణుకా మాతాకి జై. ముతరాజి పెద్దన్న ముదము తోడినవయ్యా. ముతరాసి పెద్దన్న ముదముతో వినరయ్యా ముతరాసి పెద్దన్న ముదముతో వినరయ్యా ఒట్టు పెట్టేదాను నేముతో వినరయ్యా ఒట్టు పెట్టేదాను నేముతో వినరయ్యా జై. ముతరాజు పెద్దన్న బొట్టు పెట్టేదాన్ని వింటున్నాము. జై శ్రీ జగజ్జనక మాతాకి జై. నాకు తీరిక లేదు నేముతో వినవయ్యా. నాకు తీరిక లేదు నేముతో వినవమ్మా తీరిక లేదు నేముతో వినవయ్యా. నాకు తీరిక లేదు నేముతో వినవమ్మా నాకు బొట్టు పెట్టు జై. నాకు తీరిక లేదమ్మా, నా పుట్ట పొంగొచ్చింది, నేను పోవాలి. నువ్వు ఎవరో ఏమో, నువ్వు వెళ్ళిపో అమ్మ, వెళ్ళిపో, నాకు బొట్లు ఏం లేదు పో. రేణుకా మాతాకి జై. పెద్దరాజు పెద్దన్న, నీకు ఇంత గర్వమా? సంవత్సరానికి 12 నెలలు, ఏడాదికి 7 రోజులు రామచిలుకకు కరువు వచ్చును. అదే విధంగా నీకు 7 రోజులు కరువు వచ్చును కాదు. ఇదే నా శాపం. అమ్మా, నా తప్పును క్షమించమ్మా, అంత నన్ను మన్నించి నా తప్పు క్షమించమ్మా. నువ్వు ఎవరో అనుకున్నానమ్మా, నా తప్పును క్షమించమ్మా. సరే, అదే విధంగా ఈ బోనంలోని అన్నము పుట్టలో వేస్తున్నాను. నీకు తరగని ఊచిళ్ళు పెట్టగలవు. ఇది నా దీవెన. జై శ్రీ జగజ్జనక మాతాకి జై. ఆనంద రామ సద్గురు ప్రాణేశ్వరను బాసిపోతివా ప్రాణేశ్వరను బాసిపోతివా నాకు దిక్కెవరున్నారు నాదా కపట బ్రాహ్మణుడొచ్చి ఓ రాజాల కమల కపట బ్రాహ్మణుడొచ్చి ఓ రాజాల కమల నిన్ను అడవికి పంపించేనయ్యా
నీవు నాటిన తలది ఎండిపోయినదయ్యా నీవు నాటిన తలది ఎండిపోయినదయ్యా జై నా వద్ద ఉండదు. దొంగలించిన బోనము భంగమైన బోనము తీసుకొని వచ్చింది వెల్లుము నా వద్ద నువ్వు ఉండవద్దు. జై రేణుక మాతాకి ఏమి చేయదు నేను వృద్ధులాలనైతిని. ఏమి చేయదు నాలా వృద్ధులాలనైతిని. సంగతి తెలువక భోజనమును నేను దొంగల గడితిని. జై రేణుక మాతాకి. ఓ స్వామి నాకు తెలియక ఈ గౌరవంలోని అన్నం దొంగలకు పెట్టాను. జయ రుస్కా మునేశ్వరునికి పామారో నా పైన ప్రతి వదిలిపోవమ్మ పామారో నా పైన ప్రతి వదిలిపోము క్షేత్రాలకు బాణం పెడది చెడిపోయేనుగా. జయ రుస్కా మునేశ్వరునికి ఓ పాపిక్షిదన ఎంగిలైనది తీసుకొత్తివా నా వద్ద ఉండవు వెళ్ళిపోము. ప్రాణేశ్వర నాకు తెలియక దొంగలకు పెట్టాను, నన్ను క్షమించు. శలియా ఈ బాణము బాధలకు తలలేక ఉన్నాను, ఈ బాణము గుంజివేయుము. నాకు పుత్ర సంతానంపై ప్రేమ కలుగుతున్నది, నాకు పుత్ర సంతానము ప్రసాదించము, నాకు వరం ప్రసాదించము. శలియా నువ్వు ఇలా పలుకుట భారము కాదు, విధిరాతను ఎవరు తప్పించలేరు. నాదా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాకు పుత్ర సంతానం కావాలి. చెలియా నా మాటలు వినుము. నీకు కుమారులతో చాలా కష్టములు సంభరించును. నీకు సంతానము వద్దు, అవరణము వద్దు. ఎంత కష్టము వచ్చినా పర్వాలేదు స్వామి, నాకు పుత్ర సంతానము కావాలి. శలియా నేనెంత చెప్పినా వినకున్నావు. సరే నీ ఇష్ట ప్రకారమే నీకు ప్రతివత దర్శనము తప్పకుండా. ఈ బాణము గుంజివేయుము. ఈ బాణము గుంజివేయగా ఈ రొమ్ము నుండి పోతగా రక్తము వచ్చును. ఆ రక్తమును ఒక్కొక్క దోషిలా పట్టి తాగుము. నీకొక్కొక్క కుమారుడు జన్మించగలడు. పారుచున్న రక్తం తాగినచో బలపరచ రాముడు పుట్టగలడు. ఉడుకు రక్తం తాగినచో ఉగ్ర రాముడు, జారిన రక్తం తాగినచో జంపనేశుడు, డొల్లిన రక్తం తాగినచో డొక్కల నాదుడు, చిల్లిన రక్తం తాగినచో చిటికల నాదుడు, ఇసికిన రక్తం తాగినచో ఇలా గౌరి పుట్టగలదు. ఇదే నా యొక్క దీవెన. శలియా ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకును. నీకు బలపరిచ రామునితో చాలా కష్టములు సంభరించును. నువ్వు మాత్రం తండ్రి జాడ 16 సంవత్సరాల దాకా చెప్పవద్దు. అటు తర్వాత నా జాడలు చెప్పి కార్త వీరాజుని అతమార్చి వాని కుడి భుజములో కుడి తొడలో ఉన్న సంజీవుని తెచ్చి నాపై మోపినచో నేను మళ్ళీ లేవగలను. ఇదే నా ఆజ్ఞ, వెళ్ళుము. సరే స్వామి, నేను చెప్పిన విధంగానే రక్తం తాగేదాను. ఏ రేణుక మాతాకి రొమ్ములున్న బాణము ఇమ్ము తోడ గుంజదన్. రొమ్ములున్న బాణము ఇమ్ము తోడ గుంజదన్. ఆరు దోషుల రక్తం అందము తోడాగదన్. ఆరు దోషుల రక్తం అందము తోడాగదన్. ధరణిలో నా మైసం ఔరాధామనిన్నే దర్శనం. జయ రేణుక మాతాకి. ఆహా, ఈ రక్తం తాగినచో నాకు కడుపులో నొప్పి పుట్టాను. ఆహా, ఏమి చేతు ఆది అగిరులారా తాప సొత్తములారా
తరులారా గిరులారా తాబాదోతౌలారా బాజాలను నేను బాధ భరింపాను అమ్మమ్మ ఇక తలాలేనే నాకు నొప్పులు అధికంబులాయే అయ్యో అమ్మమ్మ ఇక తలాలేనే జోయాల గిరిచంద్ర జో జో ముకుందారా జోయాల గిరిచంద్ర జో జో ముకుందారా హరి పరమానంద రామ గోవిందారా హరి పరమానంద రామ గోవిందారా నీ మామ రాలేడు నిన్నెత్తుకోలేడు నీ మామ రాలేడు నిన్నెత్తుకోలేడు పైడారి గిన్నెల్లో పాలార పోసిన వెన్నారి గిన్నెల్లో వెన్నార పోసిన జో 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 గిరిచంద్ర జో జో ముకుందరా లాలి పరమానంద రామ గోవిందరా సూర్యుని చుక్కల్లో సూర్యుని వేలల్లో మారాజు బొట్టు పెట్టి నీ మామ రాలేడు నిన్నెత్తుకోలేడు జో 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 అమ్మారేనుగా నీకు 5గురు పుత్ర సంతానమైంది. బలపరశురాముడు, ఉగ్రపరాముడు, జంపనేశుడు, డొక్కలనాడు, చిన్నవాడు చిక్కినాడు. వీరు 5గురితో పాటు చిన్నారి పుత్రిగా రేణుకాదేవి నీకు జన్మించినది కదా. ఇక వీరికి జోలపాటలు పాడుతీవి. ఇక ఇంతటితో ఈ యొక్క మొదటి భాగం సమాప్తమైనది. రేపు రెండో భాగం. రేపు బలపరశురామునితో తల్లికి చాలా కష్టాలు ఉంటాయి. అందరూ చూడాలి, అందరూ రావాలి. ఇదే విధంగా విజయం అందించాలి మాకు. ఇంతటితోని మొదటి భాగం సమాప్తం అవుతుంది. మంగళారతి. వెంకటేశ అయ్యో 7 కొండల వెంకటేశ మంగళారతి అందుకోవయ్యా. 7 కొండల వెంకటేశ మంగళారతి అందుకోవయ్యా. 7 కొండల వెంకటేశ అద్దాల మేడల్లో దేవా, నీవు అద్దాల మేడల్లో దేవా, స్వామి ముద్దుగా వెలసినవయ్యా. అద్దాల మేడల్లో దేవా, నీవు ముద్దుగా అయ్యో వడ్డీ కాసుల వాడ వరములు ఇయ్యయ్యా. దేవ వడ్డీ కాసుల వాడ వరములు ఇవ్వయ్యా. తిరుపతిలో ఉన్న మా శ్రీనివాసుడ 7 కొండల వెంకటేశ అయ్యో 7 కొండల వెంకటేశ మంగళారతి అందుకోవయ్యా. అయ్య ఘనగంగ మా తండ్రి దేవా, అయ్య ఘనగంగ మా తండ్రి దేవా, నిన్ను గొలువంగమే వస్తివయ్యా. ఘనగంగ మా తండ్రి దేవా, నిన్ను గొలువంగ
గణగంగ మా తండ్రి దేవా నిన్ను గొలువంగా మేమస్తిమయ్యా గణగంగ మా తండ్రి దేవా నిన్ను అయ్యా ఇరువురి భార్యాల తండ్రి స్వామి ఇరువురి భార్యాల తండ్రి నిన్ను గొలువంగా మేమస్తిమయ్యా ఇరువురి భార్యాల తండ్రి నిన్ను అయ్యా ఎక్కడున్నావయ్యా తిరుపతిలో దేవా అయ్యా ఎక్కడున్నావయ్యా శ్రీ వెంకటేశుడా ఎంత వేడిన గాని దయని పురాదయ్యా ఏడు కొండల వెంకటేశ అయ్యా ఏడు కొండల వెంకటేశ మంగళారతి అందుకోవయ్యా ఏడు కొండల వెంకటేశ శ్రీ జగజ్జని రేణుకా మాతాకి గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ